నమస్కారం. ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రేషన్ దుకాణాల్లో సందడిగా సరుకుల పంపిణీ. వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్దే అందజేత. టీటీడీ ప్రతిష్టతను దిగజార్చేలా వైసీపీ వ్యవహరిస్తోందన్న భానుప్రకాష్ రెడ్డి. కుట్రలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ. మైలవరంలో వైసీపీ శ్రేణుల ఆగడాలపై లోకేష్ మండిపాటు. బాలుడి సైకిల్ లాక్కును విరగొట్టడంపై ఆగ్రహం. గోదావరి డెల్టాలో ఖరీఫ్ సాగుకు ముందుగానే సాగునీరు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి విడుదల చేసిన అధికారులు. ఉగ్రవాదం వల్లే సింధు జలాల ఒప్పందం అమలుకు ఆటంకం. నిందలు మోపడం మానుకోవాలని పాకిస్తాన్కు భారత్ హితవు. తైవాన్ అంశంలో అమెరికా జోక్యాన్ని తప్పుపట్టిన చైనా. నిప్పుతో ఆటనొద్దంటూ అగ్రరాజ్యానికి ఘాటు హెచ్చరిక. కర్రసాముకు కొత్త ఊపిరులు పోస్తున్న ఏలూరు హనుమాన్ గ్రూప్. ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసి చిన్నారులకు, మహిళలకు శిక్షణ.